తమ్ముళ్లంతా నీళ్లు తెచ్చేందుకు వెళ్లి ఒక్కొక్కరుగా ప్రాణాలు విడిచినట్టు నేలపై పడిపోయి కనిపించేసరికి ధర్మరాజు గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. నా తమ్ముళ్ళు లేని జీవితం నాకక్కర్లేదు. వాళ్లు లేకుండా నేను ధర్మరాజుని ఎలా అవుతాను అని మనసులో తేల్చుకొని ఆ సరస్సు వైపు అడుగులు వేస్తాడు. చుట్టూ నిశ్శబ్దం, గాలి కూడా ఊపిరాపుకున్నట్టు. అతను నీళ్లను ముట్టే ప్రయత్నం చేసిన క్షణమే ఆగు అని ఎక్కడినుంచో ఒక భయంకరమైన గొంతు, కనిపించని శక్తి మాట్లాడుతోంది. ఈ నీళ్లు తాగాలంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ధర్మరాజు చుట్టూ చూస్తాడు. అడవిలో ఎవ్వరూ లేరు. కాని ఆ గొంతులో ఒక అధికారం, ఒక అగోచరమైన భయం. అప్పుడే అతని కళ్లలో కోపం మండుతుంది. ఎవరు నువ్వు? నా తమ్ముళ్లని ఈ స్థితికి తీసుకొచ్చినది నువ్వేనా? దాక్కుని మాట్లాడటం వీరుల పనికాదు. నీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి నిల్చో, ముఖాముఖి మాట్లాడదాం. ఆ తర్వాత ఏం జరగబోతోంది, అతని ఎవరో అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయాల్సిందే. అంతకంటే ముందే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.